శానిటైజర్ వేసుకుని చేయగలుగుకోలే, ఎస్సీ నుంచి చేయగలుగుతానే శానిటైజర్ వేసుకుని చేయగలుగుకోలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సంతలో ఇక్కడ తెచ్చుకుంటారా ఎస్సీలు అంటే? మీలాగా ఎస్సీలకు ఎవరు పుట్టాలనుకుంటారు, ఎస్సీలలో ఎవరు ఉండాలనుకుంటారు, మేము ఎవరు ఉంటారని మీ అందరికి చెప్పలే. మీరు కూడా మాట్లాడతారు కులాల గురించి, మీకు అంత అర్హత కులాల గురించి మాట్లాడే అర్హత మీకు ఏమాత్రం లేదు. మీరు కులాల గురించి మాట్లాడే అర్హత మీరు ఎప్పుడో కోల్పోయారు. ఎప్పుడు ఒక పిల్లోడు వచ్చి చేయబట్టుకుంటే శానిటైజర్ వేసి చేయబట్టుకునే స్టేజ్ మీద మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు క్రాస్ టాక్ చేయడం? ఆవిడ మాట్లాడుతున్నారు, మళ్ళీ ఇస్తాను కదా నేను. ఒకటి వర్మ గారు ఒకటే, ఎందుకంటే మీరు ముగ్గురు కావాల్సి నువ్వు క్వశ్చన్ రాసేటప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు నేను ఆన్సర్ చేసిన బాధ్యత నాకు కూడా మీరు దానికి రిప్లై ఇద్దరు కానీ వెయిట్ ఎందుకు టైం వేస్ట్. మోహన్ రెడ్డి గారు మీరు దానికి రిప్లై ఇద్దరు కానీ రాసుకోండి, టైం వేస్ట్ మోహన్ రెడ్డి గారు టైం వినండి. సరే వినండి పవన్ కళ్యాణ్ లాగా కింద కూర్చొని పెట్టే ఎమ్మెల్యేని ఒకే ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యే కింద కూర్చోబెట్టి ఆ ఎమ్మెల్యే రిజైన్ చేసి వచ్చినాడు. మనం కరెక్ట్ గా పాటించింటే సరే ఓకేనండి, వెయిట్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరు ఎంతసేపు మాట్లాడినా వాళ్ళిద్దరూ ఓపిక పెట్టారు, విన్నారు. వినండి, ఓకే మీకు నేను ఇస్తానని చెప్తాడు కదా, ఎందుకు టైం వేస్ట్ ఎందుకు? పవన్ కళ్యాణ్ తిట్టుకోరు కదా, టైం వేస్ట్ ఎందుకండి? మీకు నేను ఇస్తాను, అరే వినండి మీకు నేను ఇస్తానని చెప్తున్నాను కదా, మీరు రాసుకోండి. మీకు నేను కన్క్లూడ్ చేద్దరు కానీ అరుణ గారు. సార్ ఇప్పుడు టైం డ్యూరేషన్ చూసుకోండి, ఆయన ఒక్కళ్ళు 21 నిమిషాలు మాట్లాడారు రెండు టైమింగ్ లో. మేము కనీసం మధ్యలో కూడా రాలి. ఆయన జగన్ అష్టోత్తరం పార్టీ పుట్టు పూర్వోత్తరం చదువుతా ఉంటే ఆయన మంత్రాలు ఆయన చదువుకొని మేము మధ్యలో డిస్టర్బ్ కూడా చేయాలి. మా ప్యానెల్ లో వస్తే ఇంక మేము ఎందుకు కూర్చోండి, మీ ఇద్దరు 1-to-1 చేసుకోండి కూర్చొని. ఇష్టం వచ్చిన మాట్లాడతారు కూర్చొని ఉంటారు, ఇష్టం వచ్చిన మీరే మాట్లాడారు. సుప్రభాతం మరి మొత్తం సుప్రభాతం కాదు, నువ్వు అంతా చెప్తుంటావు ప్రవచనాలు. మీరు మాట్లాడిన సుప్రభాతం మరి మొత్తం ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతున్నారు. ఎందుకండి ఆర్గ్యుమెంట్? నీట్ గా మాట్లాడే వాళ్ళు ఎందుకండి? ఆవిడ మాట్లాడినండి, ఆవిడకి ఇస్తున్నారు కదా, మాట్లాడించేటప్పుడు మాట్లాడే పద్ధతితో మాట్లాడమనండి. సరే మాట్లాడండి. ప్రవచనాలు పెద్ద మేధావులని సరే వెయిట్ మోహన్ రెడ్డి గారు వెయిట్, ఆవిడ మాట్లాడినండి. మాట్లాడతారులే, ఏటికి మాట్లాడతారు మాట్లాడి అన్న గారు మీరు రెస్పాండ్ అవ్వండి. అన్న గారు గత 5 ఏళ్ల పాటు కుల వివక్షత రాష్ట్రంలో ఏ స్థాయిలో కొనసాగింది అనేది, తక్కువ కులాల వాళ్ళకి వాలంటీర్లు ఇవ్వడం, ఎక్కువ కులాల వాళ్ళకి సలహాదారులు ఇవ్వడం, ఒక్కొక్కరికి 4 లక్షల జీతం ఇవ్వడం దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టులు కాలేజీలు అన్ని కట్టబెట్టడం దగ్గర నుంచి, బినామీలుగా పెట్టుకున్న సలహాదారులు మొత్తాన్ని తీసుకెళ్లి రాష్ట్ర సంపదనంతా దోచిపెట్టిన దగ్గర నుంచి, కాలు కట్లు కట్టినటువంటి డాక్టర్లు, కేసులు సహకరించినటువంటి లాయర్లు, కేసులు అడ్డం తిరిగినట్టు సాక్ష్యాలు తారుమారు చేసినటువంటి పోలీసులు అందరికీ కూడా రాష్ట్రంలో ఏ పదవులు ఇచ్చారో, దళితులకు ఏ పదవులు ఇచ్చారో గత 5 ఏళ్ల పాటు రాష్ట్రం మొత్తం చూసింది. కాబట్టి వైసీపీ కండువా కింద ఎవరైనా సరే కుల వివక్షత గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. ఈ విషయం మొత్తం దళిత సమాజం గత 5 ఏళ్ల పాటు చూసింది. కాబట్టి ఈసారి ఓటు బ్యాంక్ అనేది క్లియర్ గా 1 సైడ్ గా కూటమికి వేసేసింది దళిత సామాజిక వర్గం. ఈ విషయం క్లియర్. ఇందులో ఆ విషయం గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇంకొకటి ఏదో మాట్లాడారు, కేంద్రం నుంచి కాళ్ళు పట్టుకున్నారు మెడలు ఉంచారని చెప్పేసి. స్టీల్ ప్లాంట్ విషయంలో సోనియా గాంధీ ముందు ఇటు సైడ్ తిప్పి బ్యానర్ పట్టుకొని అటు సైడ్ తిప్పితే మళ్ళీ ఎక్కడ పార్టీ నుంచి రీబార్ చేసేదని చెప్పేసి తిప్పి పట్టుకున్నటువంటి పార్లమెంట్ వీడియోల దగ్గర నుంచి, రాత్రులు తల్లి కొడుకులు వెళ్లి సోనియా గాంధీని ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేదని చెప్పేసి ఆ డోర్ల దగ్గర నుంచి ఉంటే అపాయింట్మెంట్ కూడా రిజెక్ట్ చేసి బయటకు పంపించిన దగ్గర నుంచి మొత్తం రాజకీయ చరిత్ర అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాగేది కాదు ఈ రోజుల్లో. టోటల్ హిస్టరీ, పొలిటికల్ హిస్టరీ అందరికీ తెలుసు. అలాగే ఇంతకేదో అన్నాడు పార్టీ పెట్టారని చెప్పి. పార్టీ ఎక్కడ పెట్టాడు? ఎవరు పార్టీ లాక్కున్నాడు? ఆయన ఎవరో పెట్టుకుని రిజిస్టర్ చేయించుకుని ఆయన పార్టీ ఇస్తారు. మీకు నేను ఇస్తాను సమాధానం చెప్తారు. మీకు నేను ఇస్తాను. జెండా కలర్ నేను ఇచ్చిన, జెండా కలర్లు నేను ఇచ్చిన, అక్కడ ఇచ్చిన పార్టీ పెట్టాడు మా పార్టీ వాడు. లాక్కోలే ఎవరితో, మేమేంటి లాక్కొని ఎవరు మెడపట్టి మా పార్టీ మా కార్యకర్త. మోహన్ రెడ్డి గారు ఒకసారి అరుణ గారు ఓకే వినండి. అరుణ గారు జగన్ అంటే జనం అంట. వినండి మీరు క్రాస్ టాక్ చేయకండి. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎందుకు క్రాస్ టాక్ చేస్తారు? మీరు మాట్లాడుతున్నారు కానీ
నేను ఇస్తానంటున్నాను. అప్పుడు మీరు సమాధానం చెప్పండి. టైం అయిపోతుంది, ఏంది ఇట్లా close అరుణ గారు, చేస్తున్నారు? ఏంది మాట్లాడుతున్నారు? అరుణ గారు, అరుణ గారు, అరుణ గారు, జనం అంటే జగన్, జగన్ అంటే జనం అట. అందుకే సార్ ఈవెంట్ సభలకు వచ్చి వెళ్ళారు బస్సుల్లో.